హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. బెంగాల్లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి సువేందు అధికారి మాట్లాడుతున్నప్పుడు బీజేపీ ఎమ్మెల్యే రత్నదేబ్ ఆమె కన్నీటి పర్యంతం అయ్యారు. ఈ రత్నదేబ్ అనే ఎమ్మెల్యే గురించి మీ అందరితో అంతకుముందే పంచుకున్నాను నేను. ఈ రత్నదేబ్ అనేటువంటి ఎమ్మెల్యే గారు ఎవరంటే ఆర్జికర్ మెడికల్ కాలేజీలో అత్యాచారం చేసి హత్య చేయబడినటువంటి ట్రైనీ డాక్టర్ తల్లి. ఈమెకు బీజేపీ సీట్ ఇచ్చింది, ఎమ్మెల్యే సీటు. ఆ నియోజకవర్గం ప్రజలు ఆమెను గెలిపించి అసెంబ్లీకి పంపించారు. ఆమె చెప్పేది ఏంటంటే, నేను అధికారం కోసం గెలవలేదు, అధికారం చెలాయించడానికి నేను అసెంబ్లీలోకి రావలేదు. మహిళలు ఎవ్వరూ కూడా ఇలా అన్యాయం అయిపోకుండా వారిని కాపాడడం కోసం నేను ఈరోజు ఎమ్మెల్యేని అయ్యాను, సో వాళ్ళకి న్యాయం చేస్తాను అని అప్పుడు ఆమె చెప్పారు. అయితే నిన్న ఎందుకు కన్నీటి పర్యంతం అయ్యారు అంటే, నిన్న ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు చాలా వాల్యూబుల్. ఆయన ఏమన్నారంటే, ఇప్పటికే మేము ఈ కేసుకు సంబంధించిన 3 ఐపీఎస్ని సస్పెండ్ చేశాం. ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ఘటనను దర్యాప్తు చేస్తున్నటువంటి 3 ఐపీఎస్లు మరి కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తే ఎందుకు ఉంచుతారు? ఐపీఎస్ని 3ని సస్పెండ్ చేశారు. అలానే ఆ కాలేజ్ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో, ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని కూడా సస్పెండ్ చేశారు. సందీప్ ఘోష్ ఆయన పేరు, ఆయన్ని సస్పెండ్ చేసామని చెప్పారు. అంటే అసెంబ్లీలో అత్యాచారం చేసి హత్య చేయబడినటువంటి ఒక మెడికల్ కాలేజీ ట్రైనీ డాక్టర్ గురించి మాట్లాడడం అంటే చాలా రేరుగా జరిగేటువంటి అంశం. ఎంతమంది మాట్లాడతారు కేసుల గురించి అసెంబ్లీలో ప్రతిపక్షం అధికార పక్షం తిట్టుకోవటం, అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడుకోవడం, మీరు అది చేయలేదు, మీరు ఇది చేయలేదు, అసలు మీకు పనే చేత కాలేదు, మీ ఎమ్మెల్యేలకు మాట్లాడటం రావట్లేదు, ఇలాంటివే మాట్లాడుకుంటారు తప్ప ఇలా అత్యాచారం, హత్య కేసులు లేదా అన్యాయం అయిపోయినటువంటి విషయాలు చాలా తక్కువ మంది మాట్లాడతారు. ఇంకా కరెక్ట్ పాయింట్ చెప్పాలి అంటే, ప్రతిపక్షం వాళ్ళు ఇలాంటి విషయాలు మాట్లాడతారు. ప్రభుత్వం ఏం చేస్తోంది, ఆ కేసుని ఇంతవరకు ఎందుకు లాగలేదు అని మాట్లాడతారు. కానీ ఇక్కడ ప్రభుత్వమే మాట్లాడుతుంది, స్వయాన ముఖ్యమంత్రే మాట్లాడుతుంది. ఆ మాటలకు ఆమె చలించిపోయింది. కూతురు చనిపోయినటువంటి ఆ బాధ గుండెల్లో అలానే ఉంది. ఎందుకంటే చనిపోవడం బాధాకరమైతే అత్యాచారం, హత్య చేయబడ్డం ఘోరం. అది సరే, అదే ఘోరం గుండెలు పగిలిపోయేటువంటి బాధ అయితే అసలు ఎవడు చేశాడో ఆ చేసిన వాడికి శిక్ష పడకపోవడం, వాడింకా స్వేచ్ఛగా తిరగడం, అది ఇంకా వర్ణనాతీతం. ఒక మనిషికి ఇన్ని బాధల, ఒక తల్లికి ఇన్ని కష్టాల, ఒక్కసారి ఆలోచించండి. నేను చెప్పింది మీరు ప్రాక్టికల్గా. చనిపోవడమే బాధాకరం. సాధారణంగా ఎవరికైనా చావు వస్తుంది, చనిపోతారు. అలా చావు వచ్చి కాలం తీసుకెళ్ళిపోతేనే మన బంధువుల్ని మనం ఎంత బాధపడతాం. అలాంటిది ఒక ట్రైనీ డాక్టర్, యంగ్ ఏజ్, రేపు ఆమె డాక్టర్ అవుద్ది, పెళ్లి చేద్దాం, మంచి లైఫ్ ఇద్దామని తల్లిదండ్రులు ఆలోచిస్తున్నటువంటి సందర్భంలో ఆమె ఏ యాక్సిడెంట్లోనో చనిపోతే సరే టైం వచ్చింది, ఏదో దేవుడు తీసుకెళ్ళిపోయాడని అనుకుంటారు. కానీ కొంతమంది దుర్మార్గులు ఆమె మీద పడి అత్యాచారం చేసి హత్య చేస్తే, ఏం పాపం చేసిందని నా బిడ్డని ఇలా చేశారు అని ప్రశ్నిస్తే, ఇంతవరకు ఆ దుర్మార్గులను అప్పటి టీఎంసీ పార్టీ, అప్పుడు అధికారంలో ఉన్న టీఎంసీ పార్టీ పట్టుకొని ఉంటే ఇప్పుడు శిక్ష పడేదేమో. పట్టుకుంది కాకుండా కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తూ ఆ తల్లి ఎంత బాధాకరంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అదే నేను అంది, చనిపోవడం ఒక బాధ అయితే ఇలా దారుణంగా చనిపోవడం మరొక బాధ. ఇలా దారుణంగా చంపేసిన వ్యక్తుల్ని పట్టుకోకపోవడం మరొక బాధ. ఆ బాధని కాస్తైనా తీర్చుతారు అనే నమ్మకం ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం మీద ఈ రత్నదీప్ గారికి ఉందేమో. ఆ ముఖ్యమంత్రి స్వయాన అసెంబ్లీలో ఆ మాటలు మాట్లాడడంతో ఆమె కన్నీటి పర్యంతం అయ్యారు. ఆ బిడ్డ కేసు ఎక్కడైనా తేలుతుందేమోనని ఆమె ఆశ కాస్త చిగురించింది. అంటే ఎన్ని దారుణాలు జరిగి ఉంటాయి ఒక్కసారి ఆలోచించండి. స్వయాన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక మహిళ అయ్యుండి కూడా అప్పుడు ఆ కేసుని తేల్చలేకపోయింది. పైగా కేసుని మూసేసేటువంటి ప్రయత్నం జరిగింది. బెదిరింపులు బాధితులకి. ఆ తల్లిదండ్రుల ఆవేదన ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అలాంటి ఆ మహిళ రత్నదేబ్ అనేటువంటి ఆమె, అసలు ఆమె ఎవరికి తెలియదు. ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాతే తెలిసింది. కూతురు చనిపోయిన తర్వాత ఆ తల్లిదండ్రులు బయట ప్రపంచానికి తెలిసారు. అలాంటి వ్యక్తిని ఎన్నికల్లో సీట్ ఇచ్చి నిలబెడితే ప్రజలు గెలిపించారు. ఇది గొప్ప విషయం. ముఖ్యమంత్రి దీని గురించి మాట్లాడారు. ఇవాళ కాకపోతే రేపైనా న్యాయం జరుగుతుందని ఆ తల్లికి ధైర్యం వచ్చింది. సరే, ఇదొక విషయం. ఆమెను పక్కన ఉన్న మహిళా ఎమ్మెల్యేలు అందరూ ఓదార్చే ప్రయత్నం చేశారు. ఏం చేస్తాం మరి, అంత బాధలో ఉన్నటువంటి ఆ ఎమ్మెల్యేకి ఓదార్పు అవసరం కదా, వాళ్ళు ఓదార్చారు. అలానే తమన్నా ఖాతున్ అని 13 సంవత్సరాల అమ్మాయి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతుందంట. ఆమె మొన్న జరిగిన బాంబు దాడిలో చనిపోయింది. మొన్న అంటే ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత బాంబు దాడి జరిగింది. ఆ బాంబు దాడిలో ఆమె చనిపోయింది. 13 సంవత్సరాలే ఆమె వయసు. వీళ్ళందరిని అరెస్ట్ చేశారు, నిందితులను అరెస్ట్ చేస్తారండి, కానీ శిక్ష పడుతుందా లేదా అనేది పాయింట్ కదా. ఎక్కడ
ఎవరినైనా అరెస్ట్ చేస్తారు, ఇక పలానా వ్యక్తి చావుకి పలానోడు కారణం అంటే ఆయన తీసుకెళ్ళి లోపలేస్తారు. కానీ వాడిని కాపాడే అటువంటి దుష్ట శక్తులు చుట్టూ ఎన్నో ఉంటాయి. ఆ దుష్ట శక్తులను కంట్రోల్ చేయగలిగినప్పుడే వాడికి శిక్ష పడుతుంది. అది ఇప్పుడు ప్రభుత్వం చేయబోతుంది. ఈ తమన్నా ఖాతున్ 13 సంవత్సరాల అమ్మాయి చనిపోవడం కానీ, ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ట్రైనీ డాక్టర్ చనిపోవడం కానీ, ఇలాంటి మరెన్నో కేసుల్ని ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ సమర్థవంతంగా ఆ నిందితులకు శిక్ష పడేలా చేస్తుందని బాధితులను నమ్ముతూ ఉన్నారు. ఇది నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి ఘటన. ఇది చూసిన తర్వాత నాకు కాస్త బాధ అనిపించింది. అరే, ఆ తల్లి ఎన్ని బాధలు పడి ఆ బిడ్డను పెంచి పోషించి డాక్టర్ని చేయాలని కాలేజీలో చేర్పించి డబ్బులు ఖర్చు పెట్టి బిడ్డ భవిష్యత్తు బాగుండాలని ఎన్నో కలలు కానీ బంధువుల దగ్గర మాట్లాడుకొని భార్యాభర్తలు ఇద్దరూ డిస్కషన్ చేసుకొని ఆ బిడ్డను కాలేజీలో చేర్పిస్తే ఒక వయసు వచ్చిన తర్వాత సరే ప్రేమో పెళ్ళో వ్యామోహమో అవంటే కామన్గా జరుగుతుంటాయిలే, నా బిడ్డ ఏదో వయసులో ఉంది తప్పు చేసిందని తల్లిదండ్రులు సర్దుకుపోతారు, వాడు నచ్చితే వాడికి ఇచ్చి పెళ్లి చేస్తారు. అలా కాకుండా ఒక కామంతో రగిలిపోతున్నటువంటి ఒక రాక్షసుడు తనపై పడి అత్యాచారం చేసి ఇంకొంతమందితో చేయించి చంపేస్తే ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించండి. ఎక్కడైనా ప్రభుత్వాలు కానీ తల్లిదండ్రులు కానీ లేదా ఇలాంటి దారుణాలకు పాల్పడేటువంటి దుర్మార్గులు కానీ మీ భవిష్యత్తు ఏంటి? తల్లిదండ్రులు బిడ్డల్ని ఎంత జాగ్రత్తగా పెంచినా రాక్షసుల కళ్ళల్లో పడకుండా ఉంటుంది. ఒకవేళ రాక్షసుల కళ్ళల్లో పడితే ప్రభుత్వాలు ఎలా రక్షించాలి? కాలేజీకి వెళ్తున్న బిడ్డ ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఇలాంటి అంశాల మీద ప్రభుత్వాలు అవేర్నెస్ పెంచాల్సిన అవసరం. పైగా దుర్మార్గులను ఎవరినైనా శిక్షిస్తే దాని మీద కూడా డిబేట్లు పెడుతున్నారు. దాని మీద కూడా మానవ హక్కులు వాళ్ళు సరే మనకు ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ అలా ఉంది, మన చట్టాలు అలా ఉన్నాయి. ఆ దుర్మార్గుడు ఆమెను అత్యాచారం చేసి చంపినప్పుడు ఒక్కడు నోరు మెదపడు. అదే వాడిని పోలీసులు ఎన్కౌంటర్ చేస్తేనో లేదా లాకప్ డెత్ అయితేనో లేదా మరొకటి జరిగితేనో వాడి గురించి మాత్రం నిరసనలు చేస్తారు. ఇది మన దౌర్భాగ్యం. ఏం చేస్తాం చెప్పండి? ఒకసారి అత్యాచారం చేశాడని ఆరోపణ ఎదుర్కొంటుంటేనే కాస్త వాడిని సమాజానికి దూరంగా ఉంచాల్సిన అవసరం ఉంది. కానీ వాడికి కూడా సపోర్ట్ చేసేటువంటి శక్తులు ఈ దేశంలో తయారయ్యాయి. ఇది ఫ్రెండ్స్ అసెంబ్లీలో జరిగినటువంటి నిన్న కాస్త మనసుకు బాధ అనిపించేటువంటి అంశం ఇది. మరి మీకేమనిపించింది? మీ అభిప్రాయం ఏంటనేది తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. వీడియో చూస్తున్నవారు లైక్ చేయండి, కుదిరితే ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్రాజ్ స్టూడియోస్.